బాగున్నాయి పూలు. ఇక్కడ తోటలలో కోసుకొచ్చారా? అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి పూలు. మార్కెట్ నుంచి వచ్చినట్లేదు, తోటలో కూడా వచ్చినట్లేదు. అన్నీ ఇక్కడ అన్నీ అంతేనా? అందరు అంతేనా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎంత కేజీ ఎంత? ఫ్రెండ్స్ చూశారు కదా, కిలో 80 రూపాయలు మాత్రమే. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పూలు. యాక్చువల్లీ ఈ పూలు డైరెక్ట్గా తోటలో నుంచి వీళ్ళ దగ్గరికి వస్తాయి. వీళ్ళకి 40 నుంచి 45 లేకపోతే 50 అలా పడుద్ది అనమాట వీళ్ళకి. కానీ మెయిన్ మార్కెట్ చూసుకుంటే విజయవాడ మార్కెట్లో 250 రూపాయలు. పూల రేట్లు అనేది ఒకేలా ఉండదు. పండుగ టైంలో, సీజన్ల టైంలో, పెళ్ళిళ్ళ సీజన్లు, అయ్యప్పమాల సీజన్లు, ఇటువంటి అన్ని రేట్లు బాగా పెరిగిపోతాయి. అప్పుడు ఎంత ఉంటుంది? నేనే 250 గ్రాములు 200 పెట్టి కొన్నాను. అది కూడా హోల్సేల్ మార్కెట్లో. ఏది విజయవాడ హోల్సేల్ మార్కెట్లో 250 గ్రాములే 200 పెట్టి కొన్నాను. అంటే కిలో ఎంత ఉంటుందో ఊహించుకోండి, 800. ఇప్పుడు ఎంత కిలో? 80 రూపాయలు రిటైల్గా అమ్ముతుంటే. అంటే సో 80 రూపాయలు ఎక్కడ, 800 ఎక్కడ? సో సీజన్ని బట్టి పూల రేట్లు మారుతూ ఉంటాయి. ఏది ఏమైనా కూడా మనం రేట్లు పెరిగినప్పుడు మనం కూడా రేట్లు పెంచుకుంటాము రైతుల దగ్గర. రేట్లు తగ్గినప్పుడు మనం కూడా తగ్గించి, ఇప్పుడు తక్కువ ఉంది 40-50 రూపాయలు అంటే అంతే ఇచ్చుకుంటాం. రేపు మార్కెట్లో కిలో 600, 500, 700 అమ్ముతున్నప్పుడు మనం దానికి తగ్గట్టే ఇక్కడ రైతుల దగ్గర 350, 400 వాళ్ళే చెప్తారు, రైతులే ఏం రేటు పలుకుతుంది ప్రజెంట్ అని. దానికి తగ్గట్టు ఒక అవగాహన వచ్చేస్తుంది. చక్కగా మీరు ఇంత పెద్ద మొత్తంలో రైతుల దగ్గర డైరెక్ట్గా తీసుకొని, మీకు అన్ని చోట్ల ఉన్నాయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల వైపు ఉన్నాయి, తెలంగాణలో నిర్మల్ జిల్లా, ఇలా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మీరు యూట్యూబ్లో చూసినా తెలుస్తుంది, రైతులే వీడియో చేస్తున్నారు. ఇంతకుముందు అయితే సీజనల్ అంటే మీకు ఓన్లీ శీతాకాలంలోనే వచ్చేది చామంతి పూలు. ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు సంవత్సరం పొడవునా ఉంటుంది. ఎందుకంటే అంటే అత్యాధునిక పద్ధతిలో వీళ్ళు సాగు చేస్తున్నారు ఇప్పుడు. కనుక ఇబ్బంది ఏం లేదు. సంవత్సరం పొడవునా చామంతి పూలు దొరుకుతూనే ఉంటాయి, ఏదో ఒక వెరైటీ కంటిన్యూగా. కనుక ఇవి ఇప్పుడే మీరు అలవాటు చేసుకుంటే సీజన్లో పెద్ద మొత్తంలో ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క సీజన్లోనే నాకు తెలిసిన అతను చెప్పాడు, ఒక్క పెళ్ళిళ్ళ సీజన్లోనే 10 లక్షలు పక్కన పెడతాడంట. ఆయన చేసేది కూడా హోల్సేలే అనమాట. ఏది హోల్సేల్ చేస్తేనే అంటే దీంతోపాటు మాలలు కూడా కడతారు. ఏది పెళ్ళిళ్ళకి డెకరేషన్ మాల్లో ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటారనమాట. ఎంత వాళ్ళు ఒప్పుకోలేనంతగా ఆర్డర్లు వస్తాయి, అంత ఉంటుంది బిజినెస్. కనుక ఇటువంటిది మీరు హైదరాబాద్కి సప్లై చేసే పని అంటే వ్యాపారస్తులకి, రిటైల్లో అమ్మమని చెప్పట్లే, చిన్న చిన్న వ్యాపారస్తులు మీ దగ్గర తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు. ఒక షాప్ తీసుకొని మెల్లగా అలవాటు చేస్తే అదే అలవాటు అవుద్ది అనమాట మార్కెట్ ఏరియాలో. కనుక మీరు పట్టణ ప్రాంతం, హైదరాబాద్ అని కాదు, ఎక్కడైనా మీరు, అది వరంగల్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఎక్కడైనా సరే పట్టణ ప్రాంతంలో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. అలానే మీ దగ్గర హోల్సేల్ మార్కెట్లో రేట్ ఎంతో కంపేర్ చేయండి. నేను చెప్పాను కదా, ఇక్కడ 80 రూపాయలు, నాకు హోల్సేల్ మార్కెట్లో ఇక్కడ 250 పడింది అనమాట. అంటే రైతుల దగ్గర 40-50 రూపాయలు ప్రజెంట్. ఫ్యూచర్లో రేటు పెరిగినప్పుడు వాళ్ళు పెంచుతారు, మనం కూడా పెంచుతాం, మనకు కూడా లాభాలు బాట ఎక్సలెంట్గా టన్నులు లెక్కన లారీల్లో వచ్చి దిగుతాయి అన్నమాట. ఇంకా పూలు అందక సీజన్ టైంలో బెంగళూరు నుంచి కంటిన్యూగా వస్తుంది. కంటిన్యూగా నార్మల్గానే బెంగళూరు నుంచి ఫుల్ సప్లై ఉంటుంది. కనుక మంచి బిజినెస్ ట్రై చేయండి, సక్సెస్ కొట్టండి.